హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరమరాలతోటి వడలు తయారు చేస్తున్నానండి. ఆ మరమరాలు వడలు తయారు చేయడానికి ముందుగా నేను మరమరాలు తీసుకున్నాను. ఆ మరమరాలని చూడండి, ఆ గిన్నెతో 2 కప్పులు తీసుకున్నాను. ఇలా మరమరాలని నేను నీళ్ళల్లో ఒక 4 మినిట్స్ తడిపి పెట్టుకున్నాను. అదిగోండి, నీళ్ళల్లో తడిపి పెట్టుకున్నాను. ఈలోగా అవి నీళ్ళల్లో 4 మినిట్స్ నీళ్ళల్లో తడిసేలోపు నానబెట్టేలోపు ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాను. నేను ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ రెడీ చేసుకుంటున్నాను. కరివేపాకు రెడీ చేసుకున్నాను. వడ్డీ 3 నిమిషాలు నానాయి. ఆ తర్వాత నేను మరమరాల్లో ఉన్న నీళ్ళన్నీ పిండేసి ఒక గిన్నెలోకి పెట్టుకుంటున్నాను. చూడండి, అలా గట్టిగా పిండేసుకోవాలి. మనం నీళ్ళుంటే మళ్ళీ పిండి పలచనైపోతుంది. అందుకని ఇట్లా పిండి పక్కన పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి కనీసం ఒక అరగంట టైం పట్టింది నాకు తయారు చేయడానికి. అదిగోండి, అలా పక్కన పెట్టేసుకున్నాను. చెప్పాను కదా ఇందాక రెడీ చేసుకున్నానని. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందువల్ల నేను వేసుకోలేదు. ఒక చిన్న గరిట పెరుగు వేసుకున్నాను. నేను మీగడ పెరుగు వేసుకుంటున్నాను. మామూలు పెరుగైనా వేసుకోవచ్చు, మీగడనేం కాదు. మన రుచికి బియ్యపిండి వేసుకుంటున్నాను. ఒక గరిట బియ్యపిండి వేసుకున్నాను. మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అదిగోండి, నేను రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. నేను ముందు స్పూన్తో తిప్పుకున్నాను, తర్వాత చేపెట్టి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. అదిగోండి, మరమరాలన్నీ కూడా మెత్తగా స్మాష్ లాగా అయిపోవాలి. అలా గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు, అవి అందులోనే మరమరాల్లోనే తడి ఉంటుంది కదా, కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. అదిగోండి, నేను ఇట్లా కలుపుకున్నాను ముద్ద అయ్యేలాగా. అలా కలిపేసుకోవాలి. అదిగోండి, నేను అలా ఒత్తి వేసుకుంటున్నాను. ముందు ముద్దలాగా చేసుకొని చేతి మీద ఒత్తుకుంటున్నాను వడల్లాగా. అలా వడల్లాగా చిన్నగా నిదానంగా వేసుకుంటున్నాను. కానీ నీట్గానే వచ్చినాయి. ముందు భయం వేసింది ఇరిగిపోతాయేమో అని. నేను ఎప్పుడు వడలు ఇలా చేతితో ఒత్తుకొని వేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా నీట్గా వేసుకున్నాను. ఎప్పుడు మా అత్తగారు వేసేది, ఈసారి మా అత్తగారికి వీడియో తీయమని చెప్పి నేను వేసుకున్నాను. అవ్వండి, అలా వేసుకుంటున్నాను. నేను నిదానంగానే 2-3 వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కానీ ఆయిల్ కూడా ఎక్కువ ఏం లాగలేదు. నేను ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అనుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. కొద్దిగా ఆయిల్ వేసాను, అంతే ఆయిల్ మిగిలింది. ఈ ఎండాకాలం కదా, స్నాక్స్ ఏదో ఒకటి తినాలని నేను ఒక్కొక్కటి కనిపెడుతూ ఉన్నాను. మా ఇంట్లో మధ్యాహ్నం పూట తినడానికని మా హస్బెండ్ ఒకేసారి 1 కేజీ మరమరాలు తెచ్చాడు. ఈ మరమరాలతో చూస్తూ ఉండండి, నేను ఎన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాను. అండి, కొద్దిగా కాలిన తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవాలి. అందులో కొద్దిగా డైట్కి కూడా మరమరాలు బాగా పనిచేస్తాయి కదా, హెల్త్గా పరంగా కూడా, డైట్ కంట్రోల్కి కూడా పనిచేస్తాయి. అదిగోండి, ఇలా ఎర్రగా వేయించుకోవాలి. చెప్పాను కదా, నేను ఎక్కువ వేసుకోవట్లేదని 3 వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, చాలా క్రిస్పీగా కాలుతున్నాయి. అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అది అలా
వేగంగానే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అవ్వండి ఎర్రగా వేగినాయి కదా, ఇలా తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. ఎన్ని మొత్తం చేసిన తర్వాత మా అత్తగారికి ఇచ్చాను టేస్ట్ చూడమని. చాలా చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ.